అతను సాదాసీదా ఆటో డ్రైవర్. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సమాజంలోని సమస్యలను పరిష్కరిస్తూ చిన్న చిన్న సలహాలు సహాయాలు చేస్తూ ప్రజల్లో నిలిచాడు. ఆ గుణమే అతనిలోని నాయకుణ్ణి నిద్రలేపింది. ఆ తత్వమే నేడు మేయర్గా మలిచింది. సినిమాను తలపించే ఈ కథా కమిషన్తో తెలుసుకుందాం పదండి. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఎంపీటీసీగా ప్రజాసేవ ప్రారంభించిన ఓ సామాన్యుడు ఏకంగా మేయర్ అయ్యాడు. కష్టం అదృష్టం ఒకదానికొకటి తోడై ఓ శ్రమజీవి నగర మేయర్ గా ఎదిగాడు. వారసత్వ రాజకీయాలకు నోట్ల కట్టల ప్రవాహాలకు అడ్డుకట్ట వేస్తూ అసాధారణ నేతగా నిలిచి గెలిచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్కు జరిగిన తొలి ఎన్నికల్లో ఈ అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. సుజాతనగర్ 20వ డివిజన్ నుండి పోటీ చేసి గెలిచిన సిపిఐ అభ్యర్థి మూడు గణేష్ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్ గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాడు. 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ 22 చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో మిత్రపక్షాలుగా ఉన్న ఆ రెండు పార్టీలు ఏకమై ప్యానెల్ను ఏర్పాటు చేశాయి. మేయర్ గా మూడు గణేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించాడు గణేష్. ప్రజాసేవపై ఆసక్తితో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీటీసీగా సేవలందించాడు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భావజాలానికి దగ్గరై సిపిఐలో చేరి కార్పొరేషన్ గెలిచాడు. 20వ డివిజన్ నుంచి పోటీ చేసి నెగ్గాడు. తాను పడ్డ కష్టానికి అదృష్టం కూడా వరించి మేయర్ అయ్యాడు. గణేష్ భార్య సింధు కాగా వీరికి ఓ కుమారుడున్నారు. 60 డివిజన్లలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరిస్తానంటున్నాడు గణేష్. తనను గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోనని హామీ ఇస్తున్నాడు. రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలపై అవగాహన ఉందంటున్నాడు. సమస్యలను తీర్చే విధంగా నిరంతరం శ్రమిస్తానని భరోసా ఇస్తున్నాడు. కొత్తగా కార్పొరేటర్ అయింది. కార్పొరేటర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎస్కే సాబిర్ పాషా గారు నన్ను 20వ డివిజన్ పోటీ చేసిన వారి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలుచుకున్న తర్వాత నువ్వే మేరకుంటే 60 డివిజన్ కి సమానమైన న్యాయం చేస్తామని నన్ను మేయర్గా ఇవ్వడం జరిగింది. ఆనందకరమైన విషయం ఇది. 60 డివిజన్ సమానమైన న్యాయం చేస్తానని పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ 3 జంట నగరాలను అభివృద్ధి పథంలో నడిపేయడమే నా దైవంగా కోరుకుంటున్నాను. గణేష్ కి తొలి నుంచి సేవాభావం ఎక్కువని, అందరితో కలుపుగోలుగా ఉంటూ సాయపడేవాడని 20వ డివిజన్ వాసులు అంటున్నారు. ఆ లక్షణాలే అతన్ని నాయకుడిగా తీర్చిదిద్దాయని చెబుతున్నారు. మూడు గణేష్ అనే వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచి కింద స్థాయి నుంచి ఎదుర్కొంటూ వచ్చినాడు. ఆయన ఐటీఐ చదువుకోవడము, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం, ఆర్థిక పరిస్థితుల వల్ల ఆటో నడుపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నాడు. ఈ జీవనం ఏదైతే సాగిస్తున్న క్రమంలో ఊర్లో ప్రజల్ని ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆయనకు చేతనంత సహకరిస్తూ తీర్చడం చేయడం గమనించిన సిపిఐ పార్టీ ఆయనకు ఎంపీటీసీగా ఫస్ట్ టైం పిలిచి టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన క్రమంలో ఎంపీటీసీగా భారీ మేయర్తో విజయం పొందడం జరిగింది. ఆ విజయాన్ని ఆయన ఏదో ప్రౌడ్ గా ఫీల్ అవ్వకుండా మంచిగా సేవా గుణం చేయడము, ఊర్లో ప్రతి విలేజ్ ని డెవలప్ చేయడము, రోడ్లు వేయడం కానీ, బోరింగ్ కొట్టేయడం కానీ, లైటింగ్స్ కానీ, ఏ పనులున్నా అన్ని దగ్గర ఉండి చేసుకోవడం చేయడం జరిగింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు మేయర్ అయిన ఈ ఆటో డ్రైవర్. ఇప్పట్లాగే అదృష్టం తోడై మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనము ఆశిద్దాం.